10 మంది దోస్తులు మెసేజ్లు పెడితే నా ఫోను ఆయపాయ పానాల లెక్కనే చేస్తుంది. ఫోటోనో వీడియోనో ఓపెన్ చేద్దామంటే ఇంటర్నెట్ తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుడు చూసి యాస్టకొచ్చి నా ఫోన్ తీసి పక్కకు పడేస్తా. అసొంటిది రాహుల్ గాంధీ సార్ను యాద్ చేసుకుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. నాకు 10 మెసేజ్లకే ఇట్లయితే 4 కోట్ల మెసేజ్లు వస్తే ఎట్లుంటది? రాహుల్ గాంధీ సార్కు 4 కోట్ల మెసేజ్లు ఎవరు పంపిస్తున్నారని చూస్తున్నారా? ఇంకెవరు? మన తెలంగాణ పబ్లికే. వీళ్ళందరూ ఆదిలాబాద్ జిల్లా ముఖరాకే రైతులు. సర్కారోళ్ళు రైతు భరోసా పైసలు ఇస్తలేరని ఇప్పటికే మస్తు సార్లు అడిగిండ్రు. ఎన్ని చేసినా రేవంతన్ సారు పట్టించుకోకపోయే వరకు ఇగో ఇట్లా సెల్ఫీ వీడియోలు తీసుకొని రాహుల్ గాంధీ సార్కు పంపించిండ్రు. राहुल जी भरोसा जल्दी लगाओ, राहुल जी भरोसा जल्दी लगाओ, राहुल जी भरोसा जल्दी लगाओ, राहुल जी మంచి ఉపాయమే చేసిండ్రు. కానీ రాహుల్ గాంధీ సార్కే తిప్పలున్నది. ఒక్క చిన్న ఊరోళ్లే 10-12 మంది కూడిండ్రు. ఇట్లనే రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడి రాహుల్ గాంధీకి సెల్ఫీ వీడియోలు పంపేటట్టే ఉన్నారట. ఇక రైతు భరోసా రానోళ్ళు పంపితే లోన్ల మాఫీ కానోళ్ళు, వడ్లకు బోనస్ రానోళ్ళు ఊకుంటారా? అట్లనే పింఛన్లు రానోళ్ళు, నెలకు 2500 రూపాయలు రానోళ్ళు, స్కూటీలు రానోళ్ళు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం రానోళ్ళు, ఫ్రీ కరెంటు రానోళ్ళు, 500కే గ్యాస్ బుడ్డి రానోళ్ళు, ఇట్లా అందరూ సెల్ఫీ వీడియోలు పంపితే రాహుల్ గాంధీ సార్ ఫోన్ ఉంటదా చెప్పుండ్రి? దెబ్బకు కొరకాసు లెక్క గాలి టపాసు లెక్క వెళ్తది. రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉన్నారు. అందులో సగం మంది పంపినా 2 కోట్ల వీడియోలు అవుతాయి. ఇవన్నీ ఎప్పుడు ఓపెన్ చేస్తాడు, ఎప్పుడు చూస్తాడు? పాపం ఢిల్లీలో ఓట్ల పని బంద్ పెట్టి మొత్తం ఫోన్లు చూసే పని మీదనే ఉన్న 2-3 నెలలు పడుతుంది కావచ్చు అందరి వీడియోలు చూసటానికి. ఎందుకు వచ్చిన తిప్పల చెప్పుండ్రి? అసలే మా తెలంగాణోళ్ళు పట్టింపులున్నోళ్ళు. పట్టు పట్టిందంటే ఇడిచిపెట్టరు. ఇప్పుడు ఆదిలాబాద్ వాళ్ళు మొదలు పెట్టిర్రు. అందరూ వాళ్ళ వెనక లైన్ పట్టిండ్రు అనుకో మీకే తిప్పలైతది. రేవంతన్ సార్ చెప్పినట్టు రైతు భరోసా పైసలు టకీ రైతుల అకౌంట్లలో పడ్డాయో లేదో గాని తెలంగాణ పబ్లిక్ సెల్ఫీ వీడియోలతోని మీ ఫోన్ మాత్రం నెల రోజుల దాకా టకీ మోగుతూనే ఉంటది. ఇక మీ ఇష్టం.